పంచ్ పటాకా. yes ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఫారెన్ కంట్రీస్ అంటే మనకి ఎందుకు ఇష్టం. ఇండియా కాకుండా ఫారెన్ కంట్రీస్ వావ్ అని ఎందుకు అనిపిస్తుంది మనకి? ఫారెన్ కంట్రీస్ లో అమ్మాయిలకి రిస్ట్రిక్షన్ అంటూ ఏమి ఉండదు కాబట్టి, ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు వేసుకుని తిరగచ్చు కాబట్టి. ఇలా చింపుకోవచ్చు, లేకపోతే మొత్తానికి ఇక్కడ నుంచి తీసేసేయచ్చు కూడా. ఎవరు అక్కడ తీయరు, మనోళ్ళే తీస్తున్నారు అట్లా. వెరీ గుడ్. నెక్స్ట్. ఇక్కడ చలివేంద్రం బదులు అక్కడ బీరువేంద్రం. మీ పెద్దన పెట్టిండా? బీరువేంద్రం అని ఎక్కడుందాడా? ఏ ఫారెన్ కంట్రీలా? యుఎస్ లో. యుఎస్ లో బీరువేంద్రం పెట్టారా? ఇదే అనుకుని మీ జనాలందరూ అంటే మీ అబ్బాయిలందరూ యుఎస్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే నెక్స్ట్. అక్కడ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అడిగేవాడు ఉన్నాడు, ఇక్కడ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అడుకునేవాడు అనుకుంటా. నువ్వు నన్నే అంటున్నావు కదా. మనల్ని అంటున్నాడు. నన్ను అన్నాడు, ఇక నన్ను అన్నాడు, మహేష్ కూడా అన్నాడు. నెక్స్ట్. ఇండియాలో అయితే ఎక్కడైనా పిసు చేయొచ్చు కానీ కిసు కొట్టలేము. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఎక్కడైనా కిసు కొట్టొచ్చు కానీ పిసు చేయలేము. నువ్వు బయట ఫారిన్ కంట్రీలో కూడా పిసు కొట్టచ్చు కానీ చెప్పకుండా ప్యాంట్లనే చేశారు. సూపర్. నెక్స్ట్. మనం ఇక్కడ పెళ్లి చేసుకుంటే 1 year వరకు వెయిట్ చేయాలి డివోర్స్ కోసం. అక్కడైతే పెళ్లి చేసుకున్న సెకండ్ కే డివోర్స్ తీసుకోవచ్చు, ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు. నెక్స్ట్. ఇక్కడ అంటే ఏదైనా చూడాలంటే టీవీలోనే చూడొచ్చు, అక్కడ అంటే లైవ్ లో చూడొచ్చు. ఇక్కడైతే టీవీలో చూడొచ్చు అంటున్నావు కదా, ఏ టీవీ ఛానల్లో చూపెడుతున్నారా? ఎఫ్టీవీ లేదా? నెక్స్ట్. ఫారెన్ లో అయితే అమ్మాయిలు అందరూ తెల్లగా ఉంటారు, శ్రీముఖి గారు లాగా, అందుకే చాలా ఇష్టం. ఒక్కసారి ఎపిసోడ్ తర్వాత మేకప్ చేసి బయటకు వస్తుంది, అప్పుడు మేకప్ లేకున్నా బాగుంటారు. మనసు ఇచ్చేసావు అయితే నువ్వు. ఒక్కసారి ప్రపోజ్ చేయి మీ శ్రీముఖికి, ఇలా చేస్తా చూద్దాం. ఇంత అందంగా ఉన్నావే నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా గుండెల్లో నా నీరు. ఉన్నావే ఎవరే నువ్వు. నీ పాట అడుక్కునేలాగా ఉంది, బట్టలు అడుక్కున్నా, ఇద్దరు పోయి అడుక్కోండి. దుర్గారావు. ఏదో దేశంలో అంటే మంచి లుక్ గా కనిపించింది. మంచి లుక్ లాగా అంటే ఇండియన్ లుక్ లేవారా? అంటే కొన్ని ఉన్నాయి, ఇంకో కొన్ని కొత్తగా కనిపిస్తాయి కదండి. చార్మినార్ ఏడుందిరా? హైదరాబాద్ లో ఉంది. తాజ్ మహల్ ఏడుంది? హైదరాబాద్ లో. కోటిలో 20 రూపీస్ అమ్ముతుంటారు చిన్న చిన్న తాజ్ మహల్. కనిపెట్టా. మన ఇండియాలో ప్యారిస్ ఎక్కడుంది? మొత్తానికి అయితే ఉంది, ఎక్కడ ఉందో తెలియదు. ఏడుంది ఇప్పుడు? హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు, కోల్కతా. ఎక్కడుంది ప్యారిస్? కోటిలో ఉంది అనుకుంటా. కోటిలో. అదే అదే ఒక్కటే అడుగుతారా? ఇవన్నీ తెలియాలి మనకి. మన దేశానికి ప్రధాన మంత్రి ఎవరు? వారి నోట్ల మన్నవాడు. నువ్వు చెప్పు. మేము దెబ్బ తగిలిందండి, ఎలా ఎత్తామండి? చేతికి దెబ్బ తగిలితే నోటికి ఏమైంది? ఎలా ఎత్తా నాకు అర్థం కదా. ఇజ్జత్ చిన్న పిల్లలు ఇది మాత్రం పటాస్ ని చూసి నేర్చుకోకండి. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇంకోటి అన్న నా కోపం చిన్న చిన్న మాత్రం నన్ను అడుగుద్దు. ఫారెన్ అంటే నీకు ఎందుకు ఇష్టం? మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ, కొద్దిగా బాగా వైట్ అయ్యారు, ఫేర్ అయ్యారు, అందుకే నేను కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు చెప్పు, ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఇది ఎందుకు ఇట్లాంటి అడతారు నాకు అర్థం కదా. చిన్న చిన్న అడుగుతాని చెప్పారా శ్రీముఖి గారు. సరే దుర్గా చెప్తాడు ఫైనల్ గా. అడిగాం కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మన రాష్ట్రపతి ఎవర్రా? రాష్ట్రపతి. ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రిగా. సెకండ్ టాపిక్ ఇస్ సొసైటీలో మంచి పని చేయాలంటే ఎలాంటి మంచి పనులు చేస్తారు? చాలా మందికి జుట్టు ఊడిపోతుంది కదా, సో పట్టతలు ఉన్న వాళ్ళకి విగ్గులు పంచి పెట్టడం. నెక్స్ట్. ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ మన లవర్ పక్కన ఉంది, అయితే ఇప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఏదో చేస్తున్నారు, వాడున్నాడా?
అయితే మనము అతను అడుగుతుంటే మనం తీసుకుపోయి ఏదైనా తీసుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు అప్పుడు మనము ఆమె ముందల మనం గుడ్ బై అనిపించుకోవడం అదొక మంచి పని. నువ్వు ఆన్సర్ చెప్పే లోపు బాహుబలి 3 కూడా వచ్చేస్తుంది నాన్న. ఓకే నెక్స్ట్ ఆన్సర్. మనం తినే 4 మెతుకల్లో ఒక మెతుక పక్కవాడికి పెట్టడం మంచితనం. నేనైతే ఒక మెతుకు రవికి, ఇంకో మెతుకు సుధాకర్ కి, ఇంకో మెతుకు నీకు, ఇంకొక మెతుకే నేను. నీకు మెతుకులతోనేం పనే? ఎంత అంటే ప్యాంట్ టైట్ అయి చినుగుతున్నాడా, నువ్వు గమనిస్తలేవు అంత. దుర్గారావు. మంచితనం అంటే ఒక స్కూల్ కట్టిస్తాం, ఒక మంచి స్కూల్ స్పెల్లింగ్ చెప్పరా.